ఏనుగు తొండం గట్టిగా చలం. ఇదైతే ఈటీవీలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. డైరెక్టర్ బై రవిబాబు. ఇదొక డార్క్ కామెడీ మూవీ అనమాట. మూవీ ఒక ప్లాట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ నాన్నగారు పెన్షన్ డబ్బులతో అయితే సర్వే అవుతూ ఉంటారు. వన్ డే వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషిని అయితే వాళ్ళ నాన్నగారు పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఏం జరిగింది, వాళ్ళ బిహేవియర్లో తేడా ఏం వచ్చింది, అసలు ఎలా చేశారు ఆ సిచ్యువేషన్ అనేది మూవీ ఒక ప్లాట్ అనమాట. నా ఒపీనియన్ ప్రకారం మూవీ నాకు ఎలా అనిపించిందంటే, మూవీ స్టార్టింగ్ 20 మినిట్స్ దాకా మూవీ చాలా బాగుంది. అంటే వాళ్ళ ఇంట్రడక్షన్ కానీ, వాళ్ళ క్యారెక్టర్స్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ ఎలా ఉంటుంది అని చెప్పి చూపించుకుంటూ, కామెడీ అలాగే ఎమోషనల్ అన్నీ మిక్స్ చేసుకుంటూ వాట్ ఈజ్ వాట్ అని చెప్పుకుంటూ వస్తారన్నమాట. బాగుంటుంది. కూల్గా బాగా నైస్గా అనిపించింది. ఎక్కడ బోర్ కొట్టకుండా జస్ట్ 20 మినిట్సే కదా, చాలా 20 మినిట్స్ తెలియకుండా అయిపోతుంది అనమాట. చాలా అప్పటిదాకా బాగానే ఉన్న మూవీ ఆ 25 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకేసారి ఒక మ్యారేజ్ అనే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఒకేసారి డౌన్ అనేది అయిపోతుంది అనమాట. అక్కడి నుంచి మూవీ అనేది చాలా వీక్గా నడుస్తుంది. అక్కడి నుంచి ప్లాన్స్ అంటారో, ఇన్సూరెన్స్ కంపెనీలో మనీ అంటారో, డెడ్ అంటారో, దాసత్వం అంటారో, ఆ డ్రామా మొత్తం చాలా ఇరిటేటింగ్ అయితే చూపించారనమాట. అక్కడ జరిగిన ఏ ఆస్ప్లేట్, ఏ సీన్ కానీ, ఏ స్క్రీన్ ప్లే కానీ అసలు ఏది బాగోదు. చాలా ఇరిటేటింగ్ తెప్పిస్తూ ఉంటుంది. చాలా ల్యాగ్గా తీసుకెళ్తారు మూవీ ఉన్న 2 అవర్స్ అయినా సరే చాలా బోరింగ్గా ఉంటుంది అనమాట. అసలు అక్కడ స్క్రీన్ ప్లే కానీ మొత్తం అన్నీ వీక్గా ఉంటాయి అన్నమాట. డార్క్ కామెడీ అన్నారు కానీ ఆ కామెడీ అనే సిచ్యువేషన్లో పెట్టి చాలా ఇరిటేటింగ్ తెప్పించారు మనల్ని అయితే. అసలు ఏది బాగోదు. అక్కడి నుంచి మొత్తం డౌన్ అయిపోతుంది మూవీ ఆ 20 మినిట్స్ తర్వాత. నిజంగా తలకే పోటు వచ్చేసింది ఆ సీన్స్ చూడలేక. చాలామంది కామెడీ యాక్టర్స్ పెట్టుకుని కానీ నో యూజ్ మాట. అలీ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు కూడా. అంతమంది నాకు తెలిసి వర్కౌట్ అవ్వలేదు. లోపల ఏమీ లేదు మాట. ఫస్ట్ 20 మినిట్స్ అంతే. తర్వాత నుంచి మూవీ అనేది అంత ఏమీ లేదు, వేస్ట్ ఆఫ్ ద టైం అని నేను చెప్తాను. ఇంకా వాళ్ళ యాక్టింగ్ విషయానికి వస్తే కనుక అందరూ ఓకేగా బాగానే చేశారు. ఎమోషనల్ సీన్స్లో అయితే కనుక బాగానే చేశారు. ఫస్ట్ 100 మినిట్స్ ఓకే ఉంది. ఇంకా మూవీ మొత్తంలో నాకు నచ్చింది ఏమైనా ఉందంటే క్లైమాక్స్ అనమాట. క్లైమాక్స్ తోపు ఉంటుందని నేను చెప్పను. ఫస్ట్ నుంచి మూవీ మొత్తం వీక్గా ఉంటుంది కదా, దాని మీద పోల్చుకుంటే క్లైమాక్స్ ఇస్ ద బెస్ట్ అని చెప్తాను. అక్కడ సీన్స్ ప్రకారం కానీ క్లైమాక్స్ ఎండ్ చేసే విధానం కానీ బాగుంది. రొటీన్గానే ఉన్నా సరే బాగుంది. అక్కడ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా వర్కౌట్ అయినాయి. వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు వాళ్ళైతే బాగా చేశారు. ఓవరాల్గా మూవీ నా ఒపీనియన్ ప్రకారం చెప్పాలంటే అసలు వర్కౌట్ అవ్వలేదు, టైం వేస్ట్ అని నేనైతే చెప్తాను. ఇది నా ఒపీనియన్ ప్రకారం.